హాయ్ అండి. ఈరోజు వీడియో ఇలాగా డిజైనర్ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు మనకి లైనింగ్ హ్యాండ్ అయితే ఎలా కుట్టాలో చాలామందికి తెలియదు కదా. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే డిజైన్ పోతుందేమో అని చాలా ఇబ్బంది అయితే పడతారు, ఎలా కుట్టాలో అర్థం కాక. ఇలా హ్యాండ్ అయితే ఇలా సపరేట్గా కట్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. మనం ఖర్చు అయితే ఎంత వదులుకుంటామో పైపింగ్ కానీ దీనికి హెమ్మింగ్ అయితే చేయనవసరం లేదు. మనం హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు వదులుకున్నాం కదా, కరెక్ట్గా ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి. ఒకసారి చూసిన తర్వాత ఇలాగా హాఫ్ ఇంచ్ అంతా ఇలాగా లైనింగే 2 ఫోల్డింగ్ చేసి పోగులు బయటికి కనబడకుండా, అంచులు కనబడకుండా అయితే కుట్టాలి. ఇక్కడ మనం పైన ఖర్చు వదిలేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం హ్యాండ్ కటింగ్లో ఎలా చేస్తామో అదే విధంగా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు కట్ చేస్తాం కదా, ఇలాగా ప్లస్ గుర్తు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ అంచులు ఉంటాయి కదా, అంచులు అలానే ఉంచినా పర్లేదు, లేకుంటే అంచుల సరికి కట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు ఉంటే అక్కడికి ఇలాగ 2 ఫోల్డింగ్స్ మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడికే ఇలాగ 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకొని డైరెక్ట్గా ఇలాగ కుట్టేయాలి. ఇలాగా కుట్టాలి. ఇలాగా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా 2 ఫోల్డింగ్స్ అయితే చేసి వెంబటే కుట్టేయాలి. ఇక్కడ మనం చూసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతు ఎక్కడికి వస్తుందో రెండు ఆపోజిట్ రావాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టాలి. ఇలా ఇక మనకి హెమ్మింగ్ చేయని అవసరం లేదు. మనం డైరెక్ట్గా కట్ వర్క్ ఇక్కడ హ్యాండ్ పైన మనకి డిజైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు హ్యాండ్ అయితే పెట్టేసి డైరెక్ట్ కుట్టేయచ్చు. ఇలా రివర్స్లో వేయాలి హ్యాండ్. ఇలా రివర్స్లో వేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవాలి మనకేమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఇలా హ్యాండ్ రివర్స్లో వేసుకొని లైనింగ్ లేబర్ పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. ఇదైతే మనం ఇది సేమ్ దీనిలాగానే కుట్టినా కానీ డిజైన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసము ఎలా కుట్టాలో ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ స్ట్రైట్గా ఇలా చూసుకోవాలి. ఇక్కడ మనకి రౌండ్ ఇలాగా ఉంది కదా కట్ వర్క్ లాగా, అక్కడి వరకు లైనింగ్ వచ్చేటట్టు ఇలాగా పెట్టి మనం డైరెక్ట్గా కుట్టు అయితే వేయాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ ఫ్లవర్ దగ్గర, అది లోపలికి ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేయాలి. ఇప్పుడే ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేయాలి. కుట్టేటప్పుడు అయినా సరే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి వీడియో. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా అంచుల దగ్గర ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టేసి డైరెక్ట్గా కుట్టేయాలి. ఇలా మనకి డిజైన్ నీట్గా కనిపిస్తుంది, మనకి డిజైన్ కూడా ఏమీ లోపలికి వెళ్ళిపోదు. ఇలాగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా, ఇక్కడ లోపలికి నేను ఫోల్డింగ్ చేశాను, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా ఫోల్డింగ్ చేసి అంచులకి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా అయిపోయింది. చూసారు కదా నీట్గా ఎలా వచ్చిందో. మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇలా డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇలాంటి కట్ వర్క్ బ్లౌజులకి. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అదే విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని, ఈ ఎక్స్ట్రా ఉంది కూడా మనకి హ్యాండ్కి అతుకులు అయితే పడతాయి, అతుకులకు జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఎక్కడన్నా ఉంటే లోపలికి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టు అయితే వేయాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ దాని మెథడ్లోనే కుట్టాలి. ఇలా రివర్స్లో వేసుకొని చూసుకోవాలి ఒకసారి ఎటు సైడ్ వస్తుందా అని. లేకపోతే 2 హ్యాండ్స్కి కొంచెం మిడిల్ పాయింట్లో మిడిల్లో ఇక్కడ ఫ్లవర్ అనేది వచ్చింది కొంచెం కింది సైడ్ కట్ వర్క్ లాగా, అదైతే లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టాను నేను. ఇలా డైరెక్ట్గా కుట్టేస్తే సరిపోతుంది, మనకి బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది. ఇలా ఇక్కడ నుండి మనకి లైనింగ్ బయటికి కనపడకుండా నీట్గా సెట్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేయాలి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ ఇప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి యూజ్ అవుతుంది. ఇలాగా లైనింగ్ బయటికి కనబడకుండా ఇలాగా
కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా నేను లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేశాను, ఎక్స్ట్రా కట్ వర్క్ వస్తే అలానే ఉంచుకున్నా పర్లేదు. కాకపోతే మనకి నీట్గా అయితే కనిపించదు, ఒక దగ్గర ఎక్కువ తక్కువలు ఈక్వల్గా వస్తే బాగుంటుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా లోపలికి అయితే ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు సేమ్ ఇలా పాదాన్ని తిప్పుతూ ఇలాగా కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ అయితే నీట్గా చాలా నీట్గా ఉంటుంది. లోపల సైడ్ మనకి లైనింగు ఖర్చు కూడా కనిపించదు అసలు. ఇలా ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. హ్యాండ్కి అయితే అతుకులు పడతాయి కొంచెం, నేను అతుకులు అయితే వేస్తాను ఇప్పుడు. ఇలాగా చూసారా నీట్గా ఎలా వచ్చాయో. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి, ఎక్కడి వరకు ఉంటే అక్కడికి. ఇలా హ్యాండ్ లైనింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ చేసుకొని అతుకులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సారీస్కి అయితే బ్లౌజ్ పీస్ అయితే సన్నగా వస్తుంది కదా, కంపల్సరీ అతుకులు అయితే పడతాయి. లైనింగ్ ఎంత ఇచ్చినా సరే, కాకుంటే మెయిన్ క్లాత్కి అయితే అతుకులు అనేటివి పడతాయి హ్యాండ్కి. చూసుకోవాలి ఒకసారి. చూసారా నేను కొంచెమే, నాకైతే ఖర్చు కోసం అయితే ఉంది 1 ఇంచ్ అంతా. కొంచెం నీట్గా ఉండడానికి కొంచెం అతుకులు అయితే వేస్తున్నా హ్యాండ్కి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా కుట్టు అయితే వేయాలి క్రాస్గా, మళ్ళీ పైనుండి ఒక కుట్టు వేయాలి ఇలా. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఇదే మెథడ్లో ఇదే విధంగా అతుకులు అనేటివి వేయాలి. ఇలా చూసుకొని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, కట్ వర్క్ బ్లౌజ్ వస్తే లైనింగ్ హ్యాండ్ ఎలా కుట్టాలో అయితే తెలీదు, అందుకోసమని వీడియో. డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయొచ్చు, రిప్లై అయితే ఇస్తాను నేను. చూడండి కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి షార్ట్ వీడియోలలో ఉంటుంది, చూడండి ఎలా వచ్చిందో బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఎలా ఉందో కూడా చూడొచ్చు మీరు. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని చిన్న టక్ అయితే పెట్టాలి. హ్యాండ్ జాయింటింగ్కి మనం మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేస్తాం కదా, ఇలా కరెక్ట్గా హ్యాండ్ ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన హ్యాండ్ దగ్గర మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది బ్లౌజ్కి, రెండు ఈక్వల్గా ఉండడం వలన.